అర్ధవీడులో సంజీవిని తీర్థం తాగితే రోగాలన్నీ పోతాయి అన్నాం కదా! ఇక్కడ కూడా అయితే రాసింది అదే అనమాట. అప్పట్లో లక్ష్మణుడు స్వామికి 9 నిమిషాల్లోనే మెలకువ వచ్చేసిందంట. అప్పుడు మూర్ఛపోతాడు కదా యుద్ధం వల్ల. ఈ సంజీవిని పర్వతం తీసుకువెళ్ళి ఇక చేస్తే అవన్నీ అక్కడ రాసైతే ఉన్నాయి. ఆ తర్వాత మేము తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాము. అలా వెళ్ళే దారిలో ఆకలిగా ఉంటే ఒక హోటల్ దగ్గర తమిళనాడులో ఆపారు. కర్రీస్ అయితే నాట్ ఓకే, ఏదో అట్లా అట్లా బీన్స్, క్యారెట్, ఇక క్యాబేజీ ఉడకబెట్టి ఒక ఫ్రై లాగా ఏదో పెట్టారు కానీ ఏం బాలేదు. ఇక మా వాళ్ళు ఇక్కడ ఏంటంటే మా నల్లగారం ఇక కొన్ని చట్నీస్ అయితే తెచ్చారు. దేవుడా అనుకొని బతికిచ్చావు అనేసి ఇక వాటితోనే అయితే మంచిగా తినేసాము. ఇక సాంబార్ అయితే ఓకే. ఇక తమిళనాడు స్పెషల్ సాంబారే కాబట్టి ఇక ఆ సాంబార్‌కి ఓకే. తర్వాత ఇక చిన్న డ్రింక్ అలా తీసుకొని నెమ్మదిగా మళ్ళీ బస్సు ఎక్కి బయలుదేరుతున్నాం. తిరుత్తణి అయితే వెళ్తున్నాం. ఆ రోజు మంగళవారం తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళాలని చెప్పేసి బయలుదేరాం.